समर्थराजतनयां श्रीरङ्गरामेश्वरीं दासैभूत समस्तदेव वनितां लोकैकले प्रणमा तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन रक्ष रक्षो जगदीश्वर। శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితం నాకు వదలండి, కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం. అదేవిధంగా ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణం లాగా ఆనందోత్సాహాలతోటి ఆయన తన జీవితాన్ని గడిపారు. కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదైనా ఒక సమస్య ఎదురైతే దాని వలన కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఇవాళ భగవంతుని అనుగ్రహంతో గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారో ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో ఓపికతోటి ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి ఓర్పుతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను. Vamos a